అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పాంప్లెట్స్ ఎక్కడైనా ప్రింట్ అయితే ప్రింటర్ అడ్రస్ పక్కాగా దీనిలో ఉండాలి. విదౌట్ ప్రింటర్ అడ్రస్ సమ్ పాంప్లెట్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్, మళ్ళీ దీనికి ఒక సెపరేట్ కేసు అట్రాక్ట్ అవుతుంది. సో ఈ ఎలక్షన్స్ని డిసిప్లిన్ మేనర్లో కండక్ట్ చేయడానికి వీఆర్ ఫుల్లీ కమిటెడ్. ఐ రిక్వెస్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్, ఈ మొత్తం ప్రక్రియలో ఎవరైనా స్టేక్ హోల్డర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు, మీడియా, పొలిటికల్ పార్టీస్, పబ్లిక్, అడ్మినిస్ట్రేటివ్ మషీనరీ, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కోఆపరేట్. ఎంసీసీ గైడ్లైన్స్ ఫాలో చేస్తూ నెక్స్ట్ మనకి ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయి ఈ షెడ్యూల్ అందరికీ తెలియపరచడం జరిగింది. ప్లీజ్ ఫాలో ఎంసీసీ గైడ్లైన్స్. Otherwise, you know that situation is coming, then strict action will be taken without any bias on any ఎవరైనా ఉన్నా సరే, irrespective of any kind of complete neutrality తో without any kind of bias, strict action will be taken. ఈసీఐ దీనిలో ఎంసీసీ వైలేషన్స్ని చాలా సీరియస్గా ఇప్పుడు తీసుకుంటూ ఉంది. సివిజిలో వచ్చిన కంప్లైంట్స్ ఎన్ని నిమిషాల్లో రిడ్రెస్ అవుతా ఉంది, ఏం యాక్షన్ తీసుకున్నారు, దేర్ షుడ్ బి నో బయస్. దట్ ఈస్ ద గైడ్లైన్స్ ఆఫ్ ఈసీఐ. కాబట్టి ఇవన్నీ గైడ్లైన్స్ ఆల్ స్టేక్ హోల్డర్ చేయడం జరిగింది. మిస్టర్ కీర్తి వాసన్ ఇస్ కలెక్టర్ కోరాపూర్. దీనిలో ఒడిశా సైడ్ నుంచి కొన్ని పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడం జరుగుతుంది. మన సైడ్ నుంచి దాదాపు 6 or 8 పోలింగ్ స్టేషన్స్ అక్కడ సెటప్ చేయడం జరుగుతుంది. సో హిస్టారికల్ ప్రాక్టీస్ ఏదైనా ఉందో అది ఫాలో చేయాలని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా సార్ గైడ్ చేశారు. సో అదే మాటని, అదే ఇష్యూని, అదే ఎజెండాతో కలెక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత మేము తీసుకున్న డిసిజన్ ఏంటంటే, బోత్ సైడ్స్ వాళ్ళ పోలింగ్ స్టేషన్ సెటప్ చేస్తాయి. ఎక్కడైనా ప్రజలు, అక్కడ గ్రామంలో నివాసిస్తున్న ప్రజలు, ఓటర్స్ ఏ పోలింగ్ స్టేషన్ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు అక్కడ వెళ్ళి ఓటు వేస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఏ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి కూడా కాదు, వాళ్ళ సైడ్ నుంచి కూడా కాదు, ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ దీన్ని అడ్డంగా రాకూడదు. ఎక్కడైనా మషినరీ సైడ్ నుంచి, ఆఫీషియల్ మషినరీ సైడ్ నుంచి దీనికి ఎటువంటి ఆబ్స్ట్రక్షన్ కానీ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు. పబ్లిక్ని ఫ్రీగా వాళ్ళ ఓట్ రైట్ని ఎక్సర్సైజ్ చేయడానికి మనం కంప్లీట్ ఛాన్స్ ఇవ్వాలి. సో దీనికి కోరాపూర్ కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రిన్సిపల్ హిస్టారికల్గా ఇప్పటి వరకు ఫాలో అయింది అదే. సో దీన్ని ఫాలో అవుతూ ముందుగా వెళ్తాము. క్యాండిడేట్స్ కొద్దిగా ఆ ఏరియాలో క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి రెండు సైడ్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తుంది. ఆఫీస్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 4 సెగ్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి, 3 సెగ్మెంట్స్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కూడా వాళ్ళు ప్రిపరేషన్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అంటే స్ట్రాంగ్ రూమ్ ఆ కాన్స్టిట్యున్సీ లైక్ రంపాచోడవరం ఆ సైడ్ నుంచి ట్రావెల్ చేసి అరకుపూర్ పాడేరుకు తీసుకురావడం చాలా, అంటే ఒక నైట్ టైం నక్సల్ ఏరియాలో ట్రావెల్ చేయడం ఒక సెక్యూరిటీ పరంగా ఒక ఛాలెంజ్ ఉండొచ్చు. సో వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీలోనే సెటప్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఈ వీక్లో అది ప్రపోజల్ ఫైనలైజ్ అవుతుంది. ఈవెంట్స్ డెఫినెట్లీ ప్రతి కాన్స్టిట్యున్సీలో తయారవుతాయి. అండ్ దాదాపు 15 పైన సిఆర్పిఎఫ్ కంపెనీస్ కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఆపరేట్ చేస్తున్నాయి. మనకి 3 or 4 కంపెనీస్ ఉన్నాయి, బట్ వాళ్ళకి మనకంటే 4 times సిఆర్పిఎఫ్ కంపెనీస్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఆపరేట్ చేస్తున్నాయి. కాబట్టి భద్రతా పరంగా చాలా పక్కగా ఏర్పాటు చేయడం అక్కడ జరుగుతుంది. సిఏపిఎఫ్ కంపెనీస్, ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 3 కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలతో పాటు రోజు మనం ఒక పట్టణంలో కానీ, ఒక సమస్యాత్మక గ్రామంలో కానీ మన రూట్ మార్చ్ లాగాని ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేస్తున్నాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. దీంతోపాటు ప్రతి విలేజ్లో, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో ప్రాబ్లమెటిక్ పర్సన్స్ ఎవరు ఉన్నారు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలక్షన్ రోజు కానీ ఇప్పటి నుంచి ఎలక్షన్ దాకా ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు, అట్లాంటి వాళ్ళ మనుషుల్ని మనం లాస్ట్ 2-3 months నుంచి ఐడెంటిఫై చేసి అందరినీ 107 సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు బైండ్ ఓవర్ చేసిన తర్వాత అగైన్ ఇఫ్ దే క్రియేట్ సమ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, సో బాండ్ అమౌంట్ ఏముందో ఆల్మోస్ట్ 2 lakh rupees దాకా అవి ఫోర్ఫిట్ చేయడం కూడా జరుగుతుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండాలని రిక్వెస్ట్. విత్ రెస్పెక్ట్ టు చెక్ పోస్ట్, 10 ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ మనం ఆల్రెడీ ఫంక్షన్ చేస్తున్నాము. 2 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా లాస్ట్ వీకే స్టార్ట్ చేశాము. ఈ 10 ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్లో ఆల్రెడీ 2 are ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అంటే పోలీస్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ కూడా, అంటే జిఎస్టీ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ట్రాన్స్పోర్ట్ నుంచి, ఎక్సైజ్ నుంచి, ఈ 4 డిపార్ట్మెంట్స్ అదనంగా అక్కడ పర్సనల్ ఉన్నారు. సో దట్ ఏదైనా మనం కాంట్రాబ్యాండ్ పట్టుకున్నా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్లీ దాని మీద చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు అదనంగా 3 చెక్ పోస్టులని
ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్గా మార్చాలని వీ హ్యావ్ రిక్వెస్టెడ్ అదర్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో ఆ డిపార్ట్మెంట్ పర్సనల్ వచ్చిన తర్వాత ఆ 3 కూడా, సో టోటల్ 5 చెక్ పోస్ట్ విల్ బి రన్ యాజ్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్. సో దీంతో పాటు కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు ఎంసీసీ పరంగా ఎలా పర్మిషన్ తీసుకోవాలని. సో ఈ పర్మిషన్ తీసుకోవడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా in addition to giving level playing field for all the participants in the election process, మాకు కూడా అడ్వాన్స్ ప్లానింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో 48 hours ముందే పర్మిషన్ పెట్టుకుంటే, సో ఏ ప్రాంతంలో, ఏ విలేజ్లో లేదా ఏ పట్టణంలో ఏ పొలిటికల్ పార్టీ ఈ మీటింగ్స్ కానీ, ప్రొసెషన్ కానీ లేదా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ పెట్టుకుంటే దాంతో అనుగుణంగా వీ విల్ గివ్ ద పోలీస్ ప్రొటెక్షన్ ఆల్సో. సో ఏది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపరేటివ్ యాజ్ పర్ ద ఎలక్షన్ గైడ్ లైన్స్ టు టేక్ ప్రయర్ పర్మిషన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్షన్ యాక్టివిటీ. సో దీంతో పాటు నక్సల్ మెయిన్ రోడ్స్ ఏమున్నాయో, ఎక్కడెక్కడ మన ఎలక్షన్ మిషనరీ ఈవీఎంస్తో పాటు పోలీస్ ఫోర్స్ అండ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మూవ్. ఆ రూట్లో రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఆల్రెడీ మనం పంపించాము. సో వాళ్ళు రోజు ఒక్కొక్క 3 to 4 kilometer స్ట్రెచ్లో కల్వర్ట్స్ అన్ని చెక్ చేస్తూ దే ఆర్ జస్ట్ వెరిఫైయింగ్ ఆల్ ద ఏరియాస్. దాంతోపాటు ఏజెన్సీ గ్రామంలో స్పెషల్ పార్టీస్ ఆర్ డూయింగ్ ఏరియా డామినేషన్ ఆల్సో. సో విలేజ్ విజిట్ చేసి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి, అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురావాలని మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇదే యాక్టివిటీ నెక్స్ట్ 45 days వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ. సో అందరూ ప్రజలు, పొలిటికల్ పార్టీస్ అండ్ ఎవ్రీవన్ షుడ్ కోఆపరేట్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.